డాబా గార్డెన్ ఏరియాలో శ్రీదేవి మహానటి సంస్కృత సేవా సంఘం ఆధ్వర్యంలో సినీ సంగీత విభావరి ఈరోజు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ సాంగ్స్తో ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు పాల్గొనడం జరిగింది. వాళ్ళ చేతుల మీదుగా జ్యోతి ఆవిష్కరణ అనంతరం ఒక భక్తి పాటతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం సింగర్సు ముఖ్య అతిథులందరూ కూడా మీడియాతో మాట్లాడుతూ మరెన్నో విషయాలు వాళ్ళ మాటల్లోనే శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనంద పద్మార్గం. మహానటి సాంస్కృతిక సేవా సంస్థ ప్రోగ్రాం జరుగుతోంది. ఈ అధ్యక్షులు ఈయన జేఎంఆర్ నెహ్రూ గారు ఈరోజు ప్రతి నెల ప్రోగ్రాం చేస్తూ ఉంటారు. ఈరోజు సింగర్స్ 16 మెంబర్స్ 30 పాటలు ఎప్పుడు కూడా చాలా మంచి పాటలు ఎన్నుకుని చాలా బాగా పాడుతూ ఉంటారు. ప్రతి నెల ఈ ప్రోగ్రాం జరుగుతుంది. ఆవిడ ఉన్నప్పుడు మహానటి శ్రీదేవి గారు ఉన్నప్పుడు ఇది పార్టిసిపేట్ చేసేవారట. కొత్త వాళ్ళందరినీ కూడా నెహ్రూ గారు భార్య శ్రీదేవి గారు ఆవిడ ఈ ప్రోగ్రాం చాలా బాగా చేస్తూ ఉండేవారని అందరూ చెప్పుకుంటారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కంచెల అచ్యుతరావు గారు వస్తున్నారు. ఈరోజు ఆయన ప్రొడ్యూసరు, నిర్మాత, సినీ నిర్మాత అండి. ఈరోజు సింగర్స్ అందరూ ఈరోజు ఎన్టీ రామారావు గారి జయంతి వేడుకల సందర్భంగా శ్రీదేవి మహానటి సాంస్కృతిక సంస్థ ప్రతి నెల దాదాపు కార్యక్రమాన్ని నిర్వహిస్తూ కళాకారులకు ప్రోత్సాహం అందిస్తూ కళాప్రియులందరికీ కూడా మంచి కార్యక్రమాలు అందిస్తున్నటువంటి జేఎంఆర్ నెహ్రూ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మరిన్ని నిర్వహించాలని వారికి భగవంతుడు అన్ని విధాల ఈ కార్యక్రమ నిర్వహణకు సహకరించాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు. విశాఖవాసులందరి హృదయాల్లో విస్తృతమైన స్థానాన్ని ఆపాదించుకుని సహచర గాయనిమణులతో స్నేహపూర్వంగా మెలిగినటువంటి, ముఖ్యంగా ఇటువంటి కార్యక్రమాల్లో ఒక తారగా వెలిగినటువంటి శ్రీదేవి గారు మన మధ్య లేకపోవడం చాలా దురదృష్టకరమైన విషయం. అయినప్పటికీ కూడా వారి పేరు చిరస్థాయిగా నిలబడాలని చెప్పి శ్రీదేవి మహానటి ఒక సంస్థను స్థాపించి శ్రీ జేఎంఆర్ నెహ్రూ గారు అకుంఠిత దీక్షతో ప్రతి నెల కూడా ఒక చక్కని కార్యక్రమాన్ని చేపడుతూ కళాకారులందరికీ కూడా శ్రీదేవి చేసినటువంటి సాంస్కృతిక సేవల్ని నిరూపిస్తూ వస్తున్నందుకు వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే కంచెల అచ్యుతరావు గారు ఈ మన సినీ నిర్మాత, వారు కూడా ఈ కార్యక్రమానికి రావాల్సి ఉంది. అయితే అనేక సాంస్కృతిక కార్యక్రమాలు సహకరిస్తున్నందుకు వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి నెహ్రూ గారిని కోరుకుంటూ శ్రీదేవి గారి పవిత్రమైన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడు చెప్పండి. పడుకుంటాను. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ జొన్నగూడి విజయ్ కుమార్, హ్యూమన్ రైట్స్ మిషన్ నేషనల్ వైస్ చైర్మన్. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ నమస్కారం. మరి ఇలాగే శ్రీదేవి మహానటి సంస్కృత సేవా సంస్థ విశాఖపట్నంలో ఈరోజు అల్లూరు సీతారామ విజ్ఞాన కళా కేంద్రంలో జేఎంఆర్ నెహ్రూ గారు ఆధ్వర్యంలో మరి శ్రీదేవి గారిని గుర్తు చేసింది మెమొరియల్గా గుర్తు చేసుకుని ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. అలాగే మరి ఈరోజు ప్రత్యేకంగా విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు గారి జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకుని మరి నెహ్రూ గారు ప్రతి నెలకి ఒకసారి చొప్పున ఆయన పెట్టడం జరుగుతుంది. ప్రత్యేకమైన ఈరోజు కాబట్టి రామారావు గారి జయంతి రోజుని ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. అలాగే మరి గాయకులకి మరి ఉన్నటువంటి ఆర్టిస్ట్ మన మ్యూజిషియన్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. మరి దీనికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కంచెర్ల అచ్యుతరావు గారు సినీ నిర్మాత, ఆయన విచ్చేస్తున్నారు. అలాగే సినీ హీరో ఉపేంద్ర గారు వస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమం ఆద్యంతం మరి చాలా సక్సెస్ఫుల్గా జరగాలి. నా పేరు జేఎంఆర్ నెహ్రూ, శ్రీదేవి మహానటి సాంస్కృతిక సేవా సంస్థ అధ్యక్షుడిగా ఉన్నాను. నేను 2014లో శ్రీదేవి ట్రాక్ ఆర్కెస్ట్రా అని చెప్పని స్థాపించబడినటువంటి సంస్థ నా శ్రీమతి శ్రీదేవి
మరణానంతరం శ్రీదేవి మహానటి సాంస్కృతిక సేవా సంస్థ అని చెప్పని నా భార్య పేరుతో పాటు మహానటి సావిత్రి గారి మీద ఉన్న అభిమానంతో శ్రీదేవి మహానటి సాంస్కృతిక సేవా సంస్థ అని చెప్పని పేరు మార్చామండి. అక్కడి నుంచి ప్రతి సంవత్సరం కూడా బైమంత్రి ప్రోగ్రామ్స్ చేసుకుంటూ వస్తున్నాం. అట్లాగే ప్రతి ప్రోగ్రాంలోనూ కూడా కొత్త కొత్త ఆర్టిస్టులందరినీ కూడా తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. నూతన గాయకులని అందరినీ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నామండి. మా వరకు మేము అంటే కళారంగానికి ఎంతవరకు మనం చేయగలమనేటువంటి దాన్ని బట్టి మేము చేసుకుంటూ పోతున్నాం సేవ, కళామసలి సేవ చేసుకుంటూ వెళ్తున్నాం. అట్లాగే మా టీం అంతా కూడా ఇక్కడే ఉన్నారండి. వీళ్ళందరూ కూడా మొదటి నుంచి కూడా మాకు చక్కటి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. ఈనాటి కార్యక్రమం డాబా గార్డెన్స్ అల్లూరు సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో జరుగుతుందండి. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మాకు వెన్నుదన్నుగా నిలుస్తుంది కంచర్ల అచ్యుతరావు గారు, ఉపకార్ ట్రస్ట్ అధినేత, అట్లాగే ప్రముఖ సినీ నిర్మాత కంచర్ల అచ్యుతరావు గారు, వారి కుమారుడు ఉపేంద్రబాబు మాకు వారి సహాయ సహకారాలు చాలా అందిస్తున్నారండి. నిజంగా ఈరోజు వారికి ఇక్కడ ఒక చిన్నపాటి సన్మానం కూడా ఏర్పాటు చేశాము. ఈ కార్యక్రమాన్ని